నమస్కారం సార్, మీ బ్యాంకులో త్వరగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. అయితే త్వరగా ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చేయి. ఇంకా ఎక్కడున్నారు సార్ మీరు? ఆధార్ కార్డు పాన్ కార్డు జెరాక్స్ ఇచ్చే కాలం పోయింది. నాకు అర్థం కాలేదు సార్. CKYC అనే 14 డిజిట్ల నంబర్ ఇచ్చేస్తే పాన్ కార్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. దీన్ని సెంట్రల్ KYC అంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఈ CKYC నంబర్ ఇచ్చేస్తే చాలు. దీన్ని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు మెయింటైన్ చేస్తాయి. KIN KYC ఐడెంటిఫైయర్ నంబర్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓహో, చాలా అప్డేటెడ్ గా ఉన్నావు. వెరీ గుడ్. అయితే నీ CKYC నంబర్ ఎలా తెలుసుకున్నావు? చెప్పు. ఓ అదా, సింపుల్ సార్. RBI అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది 7799022129. ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ CKYC నంబర్ జనరేట్ అయ్యిందనుకోండి, మీకు మెసేజ్ లో ఆ 14 డిజిట్ నంబర్ వచ్చేస్తుంది. జనరేట్ అవ్వకపోతే ఎలా జనరేట్ చేసుకోవాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ మీ రిజిస్టర్డ్ నంబర్ కి మెసేజ్ వస్తుంది. ఇంకొకటి CKYC నంబర్, CKYC ఐడెంటిఫైయర్, KIN KYC ఐడెంటిఫైయర్ నంబర్, ఇవన్నీ ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మరో ముఖ్య విషయం ఏంటంటే CKYC నంబర్ ఇస్తే ఫిజికల్ గా ఆధారు పాన్ కార్డ్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీ డాటా థెఫ్ట్ అవ్వడము, ఫ్రాడ్ అవ్వడము ఇలాంటి అవకాశాలు తగ్గిపోతాయి. జనానికి నువ్వు కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. Boss wala. Be the boss.